ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఎన్నో అంశాలను తెరపైకి తెచ్చాయి. గెలుపు ఓటములు రాజకీయాలలో సహజం. ఇది మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సుస్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఇక్కడి నాయకులు కళ్ళు తెరచి వాస్తవాలు తెలుసుకోలేదు. సంక్షేమం పేరిట డబ్బులు పంచడమే అభివృద్ధి అనుకున్నారు. జనసేవ అంటే మన జనం సేవ అని ముల్లపూడి వెంకటరమణ గారి జోక్. రాజకీయాలలో ఇది కూడా సహజమే. కానీ ఓటు వేసేది సాధారణ ప్రజానీకం. యువత, స్త్రీలు, వారి స్పందన, వారి ఓటింగ్ సరళిని ఈ ఎన్నికలు దృశ్యమానం చేశాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 100% పూర్తి చేశామని చెబితే నమ్మే జనం ఇప్పుడు ఉన్నారో లేరో నాయకులు తెలుసుకోవాలి. ఓటుకు నోటు అడిగి మరీ వసూలు చేసుకున్న జనం ఎవరికి భారీ విజయం చేకూర్చారో వాస్తవ అంకెలు చెబుతున్నాయి. వివిధ మీడియా ఛానళ్ళు ఎగ్జిట్ పోల్స్లలో స్వామీజీలు చెప్పిన సత్యాలు, సొంత మీడియా అతిశయోక్తులు, తమ అనుకున్న వారి గురుపీఠాలు కన్నా ఓటరు ఎక్కువ నిజాలు చెబుతాడని రుజువైన వైనం ఈ ఎన్నికల ఫలితాలు. ఉద్యోగాలు, మహిళలు, యువతకు కావలసినది, కోరుకున్నది ఏమిటో గ్రహించాలి. రైతులను విస్మరించి వారిని కేసులకు గురి చేసిన నాయకులు విజయాలు సాధించిన కథలు చరిత్రలో లేవు. అధినేతకు అహంకారం, పరదాచాటు, ఆర్భాటాలు ఎంత చేటు చేస్తాయో చూసినా సరే తమ ధోరణిని మార్చుకోకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో భవిష్యత్ నాయకులకు ఉభయ రాష్ట్రాల ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన విధంగా తెలిపారు. ప్రజలను గొర్రెలు అనుకున్న వారే గొర్రెలు కావటం ఓటింగ్ నైజం. నేర చరిత్రులు తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడకుండా తమకన్నా తక్కువ వర్గాల వారిని హింసించడం, ప్రశ్నిస్తే శిక్షలకు గురి చేయడం ఆటవికం, అప్రజాస్వామికం. ఇది గ్రహించని పాలకులకు తప్పదు పరాభవం. విద్య, వైద్యం, పారిశ్రామీకరణ, ఉపాధి అవకాశాలు వంటి వాటిని పక్కన పెట్టి కేవలం డబ్బులు పంచడం ఒక్కటే సంక్షేమం అంటే ఎలా? అభివృద్ధి, సంక్షేమం అనేవి రాష్ట్ర ఎదుగుదలకు రైలు పట్టాలు వంటివి. వాటిని తెలుసుకోకపోతే పాట్లు తప్పవు. ఎన్నికల ముందు, తరువాత రాష్ట్రంలో జరిగిన హింస, వైఫల్యమైన వ్యవస్థలు ఎవరి కల్పనా చిత్రాలు? ఇది ప్రజలు గ్రహించాలి. బీహార్ వంటి ప్రాంతాల్లో లేని బీభత్స వాతావరణం పరికల్పన ఎటువంటి సందేశాలు భవిష్యత్ తరాలకు, నాయకులకు అందుతోంది? కనీసం ఉన్నత విద్యా సంపన్నులు, మేధావి వర్గపు వ్యవస్థా ప్రతినిధులు వంటి అత్యున్నత స్థాయి అధికారులు సహితం తిలా పాపం తలా పిడికేడు అనుకుంటే ప్రభుత్వాల తలరాతలు ఇలా ఎన్నికల ఫలితాల ద్వారా ప్రకటితమవుతాయి. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనేది చరిత్ర చెప్పిన నిజం. ఇది గ్రహించక అధికారంతో హుంకరిస్తే జగజ్జట్టిలా వంటి నాయకులు చరిత్రహీనులుగా మిగిలారు. వారి సరాసన వీరు చేరుతారు. నాటి నేటి నాయకులు విలువలు వదిలేసి సొంత లాభం చూసుకుంటే తరువాత విచారించడమే మిగులుతుంది. కాబట్టి నేటి నాయకులైనా భవిష్యత్ తరాల నాయకులైనా ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేసే విధంగా ఆలోచన విధానాన్ని మార్చుకుంటే తప్ప ఇలాంటి వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. భారత్ మాతా కీ జై. జై హింద్.